హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కుకింగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నానండి. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, క్రంచీ టమాటా దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. చాలా త్వరగా మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమి లేనప్పుడు ఇలా వెరైటీగా కలర్ఫుల్గా ఉండి దోశ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. అల్లం పచ్చడి కానీ, దోసకాయ పచ్చి ముక్కల పచ్చడితో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. టమాటాలు బాగా పండినవండి, 4 తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి, కరివేపాకు 2 రెమ్మలు, బియ్యం పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, పావు టేబుల్ స్పూన్ సోడా ఉప్పు అండి, బేకింగ్ సోడా అంటారు కదా, ఫర్మెంట్ చేయడం కోసం తీసుకుంటున్నాను. ఇష్టమైతే వేసుకోండి, లేకపోయినా బాగానే వస్తాయి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు అండి, సాల్ట్ తగినంత, పెరుగు 1 కప్పు తీసుకోండి. అలాగే అల్లం పేస్ట్ అండి, చిన్న ముక్క కానీ లేదంటే ఇలా 1/2 స్పూన్ వేసుకోండి, డైజెషన్కి బాగుంటుంది. ముందుగా టమాటాలను కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్క, కరివేపాకు వీటన్నిటిని యాడ్ చేసి చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోండి. ముందుగా బౌల్ తీసుకొని ఇక్కడ నేను టమాటా పేస్ట్ యాడ్ చేశాను, కానీ ముందు మీరు ఈ ఫ్లోర్స్ అన్నీ కలిపేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ వేసుకుంటే చాలా బాగా కలుస్తుంది అనిపించిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెరుగు యాడ్ చేస్తున్నాను. కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది, మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా. సాల్ట్ పావు టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా కూడా వేస్తున్నానండి. ఎక్కువ వేయొద్దు బేకింగ్ సోడా, తక్కువే వేసుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అలాగే పసుపు ఇష్టం ఉంటే వేసుకోండి, మంచి కలర్ కోసం నేను వేస్తున్నాను. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూను, మిరియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ వేసాను. చక్క వీటన్నిటిని కలిసేలాగా హ్యాండ్తో చక్క కలుపుకోవాలండి. ఇలా జీలకర్రని నలిపి వేస్తే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా చేతితో మనం కొంచెం క్రష్ చేసేస్తే చాలా ఫ్లేవరిష్గా బాగుంటుందండి. డైజెషన్ కూడా మంచిది. ఈ కరోనా టైంలో మనం ఇమ్యూనిటీ పెంచే ఇలాంటి పదార్థాలన్నీ వాడుకోవాలండి. మన ఇండియన్ ఫుడ్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం వీడియోస్లో, ఇండియన్ ఫుడ్లో చాలా ఇమ్యూనిటీ పెంచే లక్షణాలు ఉన్నాయి స్పైసెస్ అన్నీ, కాబట్టి వాడుకోండి. అల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. కొంచెం మామూలు దోశ పిండి కన్నా జారుగా కలుపుకోవాలండి, వాటర్ కంటెంట్ ఎక్కువే ఉండేలా చూసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కోండి. పాన్ వేడి చేసి చక్కగా ఆయిల్ వెంటనే కొంచెం చుక్కలు వాటర్ యాడ్ చేస్తే క్రంచీగా వస్తుందండి దోశ. ఇలా గంటతో మనం పోయడమేనండి, స్ప్రెడ్ చేయొద్దు, మనం ఏం జరప అవసరం లేదు. మామూలు దోశలాగా చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోండి. చూడండి హోల్స్గా ఎలా చక్కగా వస్తుందో. ఇన్స్టెంట్ దోశ అయినా ఎంత బాగా చక్కగా క్రిస్పీగా వస్తుందండి. మంచి టేస్టీ దోశ రెడీ అయిపోయింది. దీన్ని కనుక మనం అల్లం చట్నీతో కానీ, దోసకాయ పచ్చి ముక్కల చట్నీ చాలా బాగుంటుందండి దీంట్లో కాంబినేషన్కి. మనం టమాటా వేసాం కదా, చాలా రెడ్డిష్గా తినడానికి పిల్లలకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ బాగుందని చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఛానల్. మరి మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like this video and subscribe my channel. Press the bell icon. Subscribe అని వస్తేనే subscribe